హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ను మనం ఇలాగా కట్ చేసేటప్పుడు ఎక్కువగా మనకి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా స్పూన్ ఒకటి తీసుకుని బటన్ వేలికి ఇలాగా రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి, ఇలా ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళ వెంట నీళ్ళు అనేవి రావండి. ఇలా ఈ విధంగా మనం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉన్నామనుకోండి, కళ్ళ వెంట నీళ్ళు అనేది రావు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా స్పూన్ని ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా ఇలా కట్ చేసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా మనం ఇలా కట్ చేసుకోవచ్చు. కళ్ళ వెంట నీళ్ళు అనేవి రాకుండా ఉంటాయండి. అలానే ఇంట్లో పిల్లతల్లు అంటే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎక్కువగా పిల్లలకి పాలిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా పచ్చిమిర్చి కట్ చేయాలన్నా కూడా చేతులు మంట వచ్చేస్తాయని భయపడుతూ ఉంటారు. అటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. ఇలా చేతులు మంట రాకుండా కూడా ఇలా ఈ విధంగా స్పూన్తో ఎన్ని పచ్చిమిర్చి అయినా ఈజీగా కట్ చేసేయచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనకి లేడీస్కి అయితే ఇలాగ బ్లౌజులు ఒక్కోసారి భుజాలు జారిపోతూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇంట్లో మిషన్ ఉంటే ఓకే, లేదంటే మిషన్ లేకపోతే ఈ విధంగా జారిపోతూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా భుజం దగ్గర కొంచెం డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకున్నాం అనుకోండి, జారిపోకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బెడ్షీట్స్ ఉంటాయి కదండి, మనం వాష్ చేసేసిన తర్వాత ఇలాగ చిన్నగా ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, దీంట్లో దిండి కవర్లైనా ఈ విధంగా దీనిలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక దగ్గర ఉంటాయి కాబట్టి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న ఫోల్డింగ్లో మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, దీనిలోని దిండి కవర్లు కూడా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఇలాగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పెద్దగా మడత లేకుండా ఇలాగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని ఒక చోట పెట్టుకుంటే అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అనుకోకుండా బట్టల మీద ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదండి. ఇలా ఆయిల్ మరకలు పడినప్పుడు ఎక్కువగా టెన్షన్ పడే పని లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా ఫేస్ పౌడర్ని ఈ విధంగా నాప్కిన్ పైన ఇలా నేను ఆయిల్ అయితే వేసాను కదండి, ఇలా ఆయిల్ మరక పైన ఫేస్ పౌడర్ వేసేసి ఒక 5 మినిట్స్ వరకు డ్రై అయ్యేంత వరకు అలా ఉంచి, డ్రై అయిన తర్వాత ఈ విధంగా పాతది టూత్ బ్రష్ తీసుకొని ఇలా వాష్ చేసుకున్నామనుకోండి, చక్కగా మరక అనేది పోతుంది. మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇలా వాష్ చేసేసుకున్నామనుకోండి, ఆ మరక అనేది కనిపించదు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువగా మనం టెన్షన్ పడే పని లేకుండా, భయపడే పని లేకుండా ఈ విధంగా ఆయిల్ మరకలు పడినప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి, చక్కగా పోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ జార్లు ఒక్కోసారి మనం మసాలాలు కానీ చట్నీలు కానీ పట్టేటప్పుడు ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగా మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ వేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ విధంగా కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. ఇలా ఐస్ క్యూబ్స్ కూడా వేసాం కాబట్టి బ్లేడ్లు అయితే మంచి షార్ప్నెస్గా ఉంటాయి, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఎక్కువగా పీరియడ్స్ టైంలో మొటిమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, మొటిమలు తగ్గిన తర్వాత చిన్న మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ మచ్చలు తగ్గిపోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఈ విధంగా మచ్చల దగ్గర దాల్చిన చెక్క ఉంటుంది కదండి, బిర్యానీలో వేసుకుంటూ ఉంటాము, దాల్చిన చెక్కని ఈ విధంగా పౌడర్ చేసేసి దానిలో కొద్దిగా తేనె కలిపి ఈ విధంగా మచ్చలు ఉన్న చోట ఇలా నైట్ పడుకునే ముందు అప్లై చేసి ఉదయం మార్నింగ్ కడిగేసుకుంటే చక్కగా క్రమేణా ఆ మచ్చలు అనేవి పోతాయండి, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కిచెన్ సింక్లో మనం
ఇలా నాన్ వెజ్ గిన్నెలు కడిగినప్పుడు ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి ఆ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే కొద్దిగా ఫేస్ పౌడర్ అలా హోల్స్ దగ్గర వేసేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో మనం బ్లౌజులు కుట్టంగా ఉన్నటువంటి వేస్ట్ క్లాతులను ఈ విధంగా చక్కగా ఇలాగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా డైనింగ్ టేబుల్ మీద ఏదైనా కప్స్ కానీ ఇలాంటి గిన్నెలు వేడి గిన్నెలు కానీ పట్టుకోవటానికి చక్కగా పెట్టుకోవటానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయండి. ఈ విధంగా వేడివేడి గిన్నెలు పట్టుకోవటానికి కూడా చాలా చక్కగా ఇలా ఈ క్లాత్ని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా సోప్ పెట్టుకున్నప్పుడు సోప్ బాక్సుల్ని పడేస్తూ ఉంటాం కదా, సోప్ తీసుకున్న తర్వాత సోప్ బాక్స్ని పడేయకుండా ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నాప్కిన్ తీసుకుని నాప్కిన్ ఈ విధంగా సోప్ బాక్స్లో పెట్టేసామనుకోండి, నాప్కిన్ తీసుకున్న ప్రతిసారి మంచి స్మెల్ వస్తుంది. ఒక చోటు ఉంటాయి కాబట్టి మనం చక్కగా యూజ్ తీసుకోవటానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. దొండకాయల్ని మనం కట్ చేసే ముందు ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. మార్కెట్లో అన్ని మందులతో కూడిన కూరగాయలు అయితే ఉంటూ ఉంటాయి కాబట్టి మనం ఇంటికి తీసుకొచ్చిన వెంటనే శుభ్రంగా ఇలా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని కొంచెం గల్లుప్పు అంటే రాళ్ళుప్పు ఒక గుప్పుడు వేసేసి ఇలాగా ఒక 10 మినిట్స్ ఇలా నానిచ్చిన తర్వాత ఆ వాటర్లో తర్వాత కట్ చేసామనుకోండి చక్కగా మనకి క్లీన్ అయిపోతాయి. సో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా ఒకసారి క్లీన్ చేసుకున్నామనుకోండి, మనం కర్రీ చేసుకున్న ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక నాప్కిన్ తీసుకుని దానిలో ఒక గుప్పుడు బియ్యం తీసుకోవాలండి. దానిలో 2 కర్పూరం బిళ్ళల్ని ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనం ఇది ఎందుకంటే ఎక్కువగా మనం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కదండి కొంతమందికి, అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. వామిటింగ్ రాకుండా ఉండాలంటే ఇలా ఫోల్డింగ్ చేసుకున్న నాప్కిన్ని ఆ స్మెల్ చూస్తూ ఉన్నామనుకోండి, అంటే ఫీల్స్తూ ఉన్నామనుకోండి, ఆ వామిటింగ్స్ అనేది రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. శారీ మనం ఇలా ఫాల్స్ వేసుకునేటప్పుడు ఇలాంటి కవర్స్లో ఇలాంటి పేపర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, ఈ విధంగా ఈ పేపర్ని తీసుకుని ఈ విధంగా మనం రోల్డ్ గోల్డ్ చైన్స్ అటు ఇటు పడేస్తూ ఉంటాం, కానీ ఇలా దీనికి పెట్టేసుకొని చక్కగా ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి అవసరాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా చిక్కులు పడిపోకుండా ఉంటాయి. సో ఇలా ట్రై చేయండి. ఈ పేపర్ని వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా పెట్టేసుకొని ఒక డబ్బాలో కానీ ఏదైనా ఒక కవర్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి చిక్కులు పడిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఆడవాళ్ళం బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. ఇలా ఎక్కించుకునేటప్పుడు కొంచెం వ్యాజ్లిన్ ఇలా చేతికి రాసేసి బ్యాంగిల్స్ ఎక్కించుకున్నాం అనుకోండి ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. ఇంకా ఇలా స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ మనం తీయాలన్నా కూడా అవి గుచ్చుకుంటూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాంటి కవర్ తీసుకుని దానికి కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసేసి ఈ విధంగా రివర్స్లో తీసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి. ఒకరి హెల్ప్ లేకుండా ఈ విధంగా బ్యాంగిల్స్ని ఎక్కించుకోవచ్చు. ఇలా తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా బ్యాంగిల్స్ని అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం అక్కడ ఇక్కడ పెట్టేయకుండా ఇలా ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి నిజంగా చక్కగా ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఏ కలర్ బ్యాంగిల్స్ ఎక్కడి వరకు ఉన్నాయనేది కూడా చక్కగా మనం ఇలా తీసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా మనం బాటిల్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా డీ ఫ్రిడ్జ్లో స్ప్రెడ్స్ పెట్టి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ టిప్ ఏంటంటే మనం డీ ఫ్రిడ్జ్లో ఇలా స్పెట్స్ పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసిన స్పెట్స్ పైన అద్దాల పైన స్క్రాచెస్ వచ్చేసి మరకలు పడుతూ డస్ట్ పడుతూ ఉంటుంది కదండి, ఆ డస్ట్ కానీ స్క్రాచెస్ కానీ ఈజీగా తొలగిపోతాయి. ఈ విధంగా ఇలాగా స్పెట్స్ని డీ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఇలాగా స్పెట్స్ బాక్స్లో వచ్చినటువంటి క్లాత్తో ఇలాగా కళ్ళద్దాలని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇలా అద్దాల పైన ఉన్నటువంటి స్క్రాచెస్ కానీ డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతాయి. ఇలాగా మనకి ఎక్కువగా స్పెట్స్ పైన డస్ట్ స్క్రాచెస్ పడుతూ ఉంటాయి కదండి, ఇలాగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అల్లం తీసుకొని ఇలా 4 స్పూన్కి అల్లాన్ని పెట్టేసి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన ఇలా కాల్చుకోవాలండి. ఈ అల్లం చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం అనుకోకుండా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఒక్కోసారి జ్వరం
వస్తూ ఉంటుంది కదండి. జ్వరం తగ్గాక ఎక్కువగా గొంతు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అలా గొంతు నొప్పి వచ్చినప్పుడు ఈ విధంగా న్యాచురల్‌గా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఎన్ని మెడిసిన్స్ ఏసినా అది కంట్రోల్ అవ్వదండి. ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి చిన్న టిప్‌ని ట్రై చేయండి. ఇలాగా అల్లము మంటపై ఇలా కాల్చిన తర్వాత ఇలా కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే దీనిపైన కొంచెం శాస్త్రీ బామ్ కానీ, మెంతో ప్లస్ కానీ అప్లై చేసేసి ఇలా గొంతుకి దగ్గర ఇలా అనుకుంటూ ఉంటే చాలండి. చక్కగా పెయిన్ అనేది తగ్గిపోతుంది. రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా అల్లం పైన కొంచెం శాస్త్రీ బామ్ కానీ, మెంతో ప్లస్ కానీ ఏది అవైలబుల్‌గా ఉంటే అది ఇలా అప్లై చేసేసి ఇలా గొంతుకి దగ్గర కొంచెం నైట్ పడుకునే ముందు ఇలాగ కాపుతూ ఉన్నామనుకోండి చక్కగా మనకి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందండి. మెడిసిన్ ఎంత యూజ్ చేసినా ఒక్కోసారి లాభం అయితే ఉండదు కదండి. ఈ విధంగా ఇంట్లో న్యాచురల్‌గా ఈ టిప్‌ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నైట్ పడుకునే ముందు ఇలా గొంతుకి దగ్గర ఇలా అప్లై చేసి కొంచెం కాపుతూ ఉన్నామనుకోండి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. ఇలా ఒక బాటిల్‌ని తీసుకోవాలండి. ఇలా ఆ బాటిల్‌ని ఇలాగ సిజర్ పెట్టి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఈ బాటిల్‌కైతే అక్కడ హోల్స్ పెట్టేసుకొని దీనిలో ఎల్లుల్లిపాయలను పెట్టుకున్నామనుకోండి చక్కగా మనకి బయట పెట్టుకున్నా, ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా ఇలా ఎల్లుల్లిపాయలు పాడవకుండా ఉంటాయండి. చక్కగా మనకి గాలాడుతుంది కాబట్టి ఒక చోట ఉంటాయి. మనం ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చండి. పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నటువంటి ఈ బాటిల్లో చక్కగా ఎల్లుల్లిపాయలని ఇలా పెట్టేసుకున్నామనుకోండి ఎన్ని రోజులున్నా కూడా అవి పాడవకుండా అలానే ఉంటాయండి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి మనకి ఎల్లుల్లిపాయలు అనేది ఎక్కడ కూడా పురుగు పట్టడం కానీ, పాడవటం కానీ జరగదు. ఇలా 4 స్పూన్ తీసుకొని స్టవ్ మీద కొంచెం హీట్ చేసేసుకొని బాటిల్‌కి ఈ విధంగా హోల్స్ పెట్టేసుకున్నామనుకోండి చక్కగా మనకి ఈ బాటిల్ అనేది ఇలా మనం ఎల్లుల్లిపాయలు పెట్టినా గాలాడుతుంది కాబట్టి పురుగు పట్టడం కానీ, పాడవటం కానీ జరగదు. ఇలా ఎల్లుల్లిపాయలన్నిటిని కూడా ఇందులో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి పాడైపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్‌ఫుల్ టిప్‌ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్‌ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా ఈ విధంగా ఒక్కొక్క ఎల్లుల్లిపాయలని ఈ విధంగా పెట్టేసుకున్నామనుకోండి చక్కగా మనకి తక్కువ ప్లేస్‌లో ఎక్కువగా మనం ఫ్రిడ్జ్‌లో ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఎల్లుల్లిపాయలు కూడా పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. ఇలా మన ఫేస్ పైన అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మనం ఎంత సోప్‌తో క్లీన్ చేసినా, ఎంత బ్యూటీ పార్లర్‌కి వెళ్ళినా మన ఫేస్ అనేది టాన్ అవుతూ ఉంటుంది. మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ, కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్‌లో ఉన్నటువంటి మచ్చలు కానీ పోవాలి అంటే ఈ చిన్న టిప్‌ని ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూను పంచదార తీసుకొని, ఒక స్పూను ఇలా కాఫీ పౌడర్ తీసుకోవాలండి. ఒక స్పూను రైస్ ఫ్లోర్ కూడా తీసుకొని ఇలా టమాటాను ఒక అరబద్దని ఈ విధంగా మనకి రసం వరకు తీసుకోవాలండి. ఇలాగా రసం వరకు తీసుకొని ఈ రెండు కూడా అందులో వేసేసుకోవాలండి. రసం అందులో కలుపుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ప్యాక్ని ఒక 5 మినిట్స్ వరకు పక్కన ఉంచేసి 5 మినిట్స్ తర్వాత చక్కగా దీనిలో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూను తేనె వేసుకొని ఇలాగా ఈ బౌల్లో ఉన్నటువంటి మిశ్రమాన్ని స్పూన్ పెట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. 1 వీక్ 2 టైమ్స్ ఇలా మన ఫేస్కి అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. మన ఫేస్ పైన టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ట్రై చేయండి. ఇలాగ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఒక స్పూను శనగపిండి, ఒక స్పూను పెరుగు తీసుకొని ఇలాగా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఫేస్కి కొంచెం మందంగానే అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుంది. మన కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్ బాగా మచ్చలు పడుతూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి నిద్ర లేక మనకి ఎక్కువగా ఇలా కళ్ళ కింద ఎక్కువగా మచ్చలు పడుతూ ఉంటాయి కదా, అలాంటి మచ్చలు కూడా పోతాయండి. మనం 1 వీక్కి 2 టైమ్స్ ఈ విధంగా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా ఫేస్కి అప్లై చేసామనుకోండి ఎన్నో ప్రోడక్ట్స్ మనం షాపుల్లో దొరికే ఆయింట్మెంట్లని ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొచ్చుని వాడుతూ ఉంటాం. కానీ ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్స్ మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి. నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఫేస్ పైన ఒక
ఇలా మందంగా అయితే అప్లై చేసేయాలండి. ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. అలానే మొటిమలు కానీ మచ్చలు కానీ అలానే కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది పక్కాగా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం కుక్కర్లో పూరీలు చక్కగా పొంగుతూ రావాలి అనుకుంటే ఇలా తక్కువ ఆయిల్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా పూరీలను అయితే పొంగేలాగా చేసుకోవచ్చు. ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా పూరీని వేసుకున్నాం అనుకోండి, తక్కువ ఆయిల్లో అయినా పూరీ చక్కగా పొంగుతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఒక్కోసారి ఆనియన్స్ కట్ చేస్తుండగా ఒక్కొక్కళ్ళు ఏమవుతుందంటే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉండాలంటే ఒక గిన్నెలో కొన్ని వాటర్ పెట్టుకుని చాకుని ఈ విధంగా దానిలో డిప్ చేస్తూ ఈ విధంగా ఆనియన్స్ని కట్ చేసామనుకోండి, కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు అండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఎంతవరకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా మరిగే వాటర్లో ధనియాలు వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో 1 లీటర్ సుమారు వాటర్ పోసుకొని దానిలో 1 స్పూను ధనియాలు తీసుకుని 2 స్పూన్స్ జీలకర్ర వేసేసుకొని ఈ బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఎందులో అయినా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకొని ఇలా ఉదయం పరగడుపున ఇలా ఈ వాటర్ తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి, గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, వెయిట్ లాస్ అవ్వచ్చు, పీసీఓడి ప్రాబ్లం అన్నా తగ్గుతుంది, పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ వాటర్లో కొద్దిగా ఒక స్పూన్ వరకు బెల్లం ముక్కను వేసేసుకొని ఇలా కరిగించుకొని వాటర్ తాగుతూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఎక్కువగా మనం మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగ మనకి వెయిట్ లాస్ అవ్వాలన్నా, పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి అన్నా ఈ టిప్ని ట్రై చేయండి. ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని ఆ మజ్జిగలో కొన్ని మెంతులు వేసేసుకుని ఒక నైట్ అంతా అలా ఉంచి మార్నింగ్ పరగడుపున ఈ మజ్జిగ తాగుతూ ఉన్నామనుకోండి, చక్కగా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. మన బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీట్ కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఇలాగా ఒక్కొక్కసారి మనం టీ స్టైనర్లో ఇలా స్ట్రైన్ చేసుకునేటప్పుడు అస్తమానం టీ స్టైనర్ పడిపోతూ ఉంటుంది, పట్టుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఒక స్పూన్ ఈ విధంగా పెట్టేసామనుకోండి, సపోర్ట్గా ఉంటుంది. ఏదైనా మనం స్ట్రైన్ చేసుకున్నా కూడా అస్తమానం దానిలో స్పూన్ పడిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పిండి పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా మనం ఏ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బాలు కొంచెం అంచులకి ఆయిల్ అప్లై చేస్తే పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ వాము, 2 ఎల్లిపాయలని ఈ విధంగా వేయించేసేసి ఏదైనా ఒక నాప్కిన్లో ఇలా ఈ 2 పలచగా ఉన్నటువంటి నాప్కిన్ అయినా పర్లేదు, ఏదైనా ఒక కాటన్ క్లాత్ అయినా పర్లేదండి, ఈ విధంగా ఈ 2 కూడా వేయించేసి ఇవి 2 నాప్కిన్లో పెట్టేసి ఇలా ఫోల్డ్ అంటే ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని చుట్టేసుకొని ఇలా మన నైటు ఎక్కువగా జలుబుతో గొంతు నొప్పితో బాధపడుతూ ఉంటాం కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కొంచెం వాము, ఎల్లుల్లిపాయలని వేయించేసి ఇలా నాప్కిన్లో పెట్టేసి ఇలా గట్టిగా చుట్టేసుకొని ఒక థ్రెడ్ లాంటిది పెట్టేసుకున్నాం, లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసుకొని ఈ స్మెల్ మనం నైట్ పడుకునే ముందు పీల్చుతూ ఉన్నామనుకోండి, ఆ జలుబు అనేది చక్కగా తగ్గిపోతుంది. ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ఇంట్లో ఈ టిప్ని ట్రై చేయండి. జలుబు దగ్గు అనేది పూర్తిగా మనకు ఉపశమనం అనేది ఉంటుంది. ఎక్కువగా ఊపిరాడకుండా వచ్చినటువంటి దగ్గైన జలుబైన చక్కగా తగ్గిపోతుంది. ఇలా క్రమేణా చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా అయితే తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా కందిపప్పు మనం డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు కానీ లేదంటే 4-5 లవంగాలను కానీ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా 4-5 లవంగాలు కానీ ఒక బిర్యానీ ఆకు కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో మనం
తక్కువ ప్లేస్ ఉన్నా, ఎక్కువ ప్లేస్ ఉన్నా కిచెన్‌లో ఒక్కోసారి మనం ఆర్గనైజ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. తక్కువ ప్లేస్ వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనకి ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండీ! మనం ఆడవాళ్ళం ఇలా ఓల్డ్ తీసేస్తూ ఉంటాం కదా! అలాంటి బ్యాంగిల్స్ తీసుకొని ఒక గాజుకి ఇంకో గాజు ఇలాగా ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్‌ని ఇలా ముడి వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నటువంటి ఇలా థ్రెడ్‌ని కట్ చేసేసుకొని ఎక్కడైనా మన కిచెన్‌లో ఒక మేకుకి ఈ విధంగా తగిలించేసామనుకోండి, తక్కువ ప్లేస్‌లో అయినా ఇలాగా మనం ఎన్ని గిన్నెలైనా, గరిటెలైనా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా ఒక బ్యాంగిల్ కింద ఇంకొక బ్యాంగిల్ ఈ విధంగా ముడి వేసేసుకొని ఎక్కువగా ఉన్నటువంటి థ్రెడ్‌ని కట్ చేసేసుకొని ఎక్కడైనా మన కిచెన్‌లో ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి, దీనిలో గరిటెలు కానీ, అస్తాలు కానీ, స్పూన్స్ కానీ ఈ విధంగా చక్కగా సర్దుకోవచ్చండి. సో మనం అక్కడ ఇక్కడ మనం పడేయకుండా ఈ విధంగా చక్కగా ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా ఒకదానికొకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా మనకి తక్కువ ప్లేస్‌లో అయినా ఎక్కువగా ఇలా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. గ్యాస్ బర్నర్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ, మసి కానీ అలానే ఉండిపోతూ ఉంటుంది కదండీ! ఎంత మనం క్లీన్ చేసినా అది అలానే ఉండిపోతుంది. ఇలా హోల్స్ బ్లాక్ అయిపోయి మంట కూడా సరిగా రాదు కదండీ! ఈ విధంగా ట్రై చేయండి. మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండీ! అది ఏ ఫేస్ పౌడర్ అయినా కూడా ఈ విధంగా బర్నర్స్ పైన వేసేసి ఏదైనా టిష్యూ పేపర్ కానీ, కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా హోల్స్ బ్లాక్ అయిపోయినాయి కూడా చక్కగా ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల చక్కగా కనిపిస్తుంది. ఈ విధంగా ఏదైనా ఒక పిన్ తీసుకుని ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా తర్వాత మనం బర్నర్ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మంట అనేది వస్తుంది. ఇలా మనం యూజ్ చేయండి. ఎక్స్పైర్ అయిన పౌడర్ కూడా ఉంటుంది కదండీ! ఇలా ఎక్స్పైర్ అయిన ఇలా పౌడర్ కూడా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చండి. వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా బర్నర్స్ పైన కొంచెం ఫేస్ పౌడర్ అప్లై చేసేసి తర్వాత టిష్యూ పేపర్ కానీ ఇలా కాటన్ క్లాత్‌తో కానీ క్లీన్ చేసేసుకొని తర్వాత మనం బర్నర్ పెట్టుకుంటే మంట అయితే చక్కగా వస్తుంది. ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా బర్నర్స్ పెట్టామనుకోండి, మంట అయితే చక్కగా వస్తుంది. సైడ్ నుంచి కూడా మంట వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా మనకి చక్కగా మంట అయితే వస్తుంది. ట్రై చేయండి. ఓకేనండి. మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి. మరికొన్ని టిప్స్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.